ఈ ఆదికాండం మొదటి అధ్యాయపు ఘట్టాన్ని వివరించడానికి ముందు ఈ గ్రంథకర్త మోషే ఆయన జీవితాన్ని ఒక 4 మాటల్లో మీకు అందిస్తాను. ఒక కారణంతో జన్మింపజేసిన వాడు ఆయనే, మోషేని. ఆ మోషే పసిప్రాయము నుండి తేడా పడకుండా, ప్రాణం పోకుండా ఆ పాత్రని కాపాడుకుంటూ వచ్చిన వాడు దేవుడే. 40 ఏళ్ల ప్రాయం వచ్చినప్పుడు దేవుని చిత్తము నెరవేర్చాలన్న అభిలాష గలవాడై తనకున్న ఆ విశ్వాసంలోనే దేవుని కార్యానికి పూనుకున్న మోషేని అక్కడి నుండి తరమబడేటట్టు అనుమతించింది దేవుడే. మిద్యాను ప్రాంతానికి తీసుకెళ్ళి సుమారుగా 40 సంవత్సరాలు ఏ పని లేకుండా కేవలం గొర్రెలు కాసేటట్టు దేవుడు అనుమతించింది దేవుడే. 40 80 అయిన తర్వాత 8-10 వయసులో మళ్ళా రా, నిన్ను నా పని కొరకు వాడుకుంటానని పిలుచుకొచ్చింది దేవుడే. అలా పిలిచి ఐగుప్తు దేశంలో చాలా గొప్ప కార్యములు జరిగించి ఆ ప్రజలందరినీ బాహాటంగా బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ వాగ్దత్త దేశము చేర్చడానికి, వాళ్ళందరికీ త్రోవ చూపించేటట్టు మోషేని వాడుకుంది దేవుడే. ఆ ఒక్క పనికే కాకుండా తర్వాత రాబోతున్న తరాలన్నిటికీ కూడా ఆదికాండము అనగా అసలు ఆరంభం ఏం జరిగిందో, తర్వాత ఏం జరిగిందో ఆరంభంలో నుంచి ఒక జనాంగం ఎలా ప్రత్యేకింపబడిందో, ఆ జనాంగంలోంచి రక్షకుడికి ఎలా త్రోవ ఏర్పడిందో, ఈ టోటల్ మ్యాటర్ అంతా మోషే నుండే మనకి ఇవ్వాలనేది దేవుని సంకల్పం. మోషే అనేవాడు ఒకటి జన్మ లేదు. వాట్ నెక్స్ట్ ఊహించండి. బైబిల్లో 5 పుస్తకాలు లేవు. ఒక వ్యక్తిని దేవుడు పుట్టించడం వెనక సహజంగా మనం అనుకునేది ఏంటంటే ఆ ఇశ్రాయేల్ని బయటికి తేయడానికి. అంతేకాదు, ఆ ఇశ్రాయేల్ను బయటికి తేవడానికే కాదు, అభినవ ఇశ్రాయేలుకు సంఘమునకు కావలసిన సబ్జెక్టు ఇచ్చేటువంటి 5 ప్రాముఖ్యమైన పుస్తకాలను మనకి ఇవ్వటానికి కూడా మోషే నిర్మించబడ్డాడు. ఆయన పట్ల ఉన్న కారణం అది. ఈరోజు నిన్ను నన్ను ఉనికిలోకి తెచ్చినవాడు ఆయనే అని ముందు చెప్పా. కారణం లేకుండా ఎవరిని చేయలేదు. ఎవరి పట్ల ఉండే ఏర్పాటు వారి పట్ల ఉంది. ఎవరికి ఇచ్చే సామర్థ్యం వాళ్ళకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చే అనుభవాలు వాళ్ళకి ఇచ్చాడు. ఈ భూమి మీద వాడుకుంటాడు. ఇక్కడ నుండి తీయబడిన తర్వాత కూడా ఇక్కడ అనుభవాలను బట్టి అక్కడ కూడా దేవుడు వాడుకుంటాడు మనల్ని. మనతో దేవునికి 2 ప్రదేశాల్లో పనులున్నాయి బ్రదర్. మనతో దేవునికి 2 ప్రదేశాల్లో పనులు ఉన్నాయి. ఒకటి భూమండలం మీద ఉంది మన అవసరత, భూమి మీద ఉంది మన పని. ఇక్కడ నుండి తీయబడిన తర్వాత అక్కడ కూడా ఉంది మనకు పని. ఈ 2 ప్రదేశాల్లో మనల్ని వాడుకోవటం దేవుని సంకల్పం. దేవుడు నిన్ను నన్ను అనవసరంగా చేయలే. నీకు నాకు ఇచ్చే అనుభవాలన్నీ అనవసరంగా రావటల్లా. ఆయన జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మనం ఇప్పుడు గ్రహించాం. మొట్టమొదటిది, ఒక ఉద్దేశాన్ని అంతరంగంలో పెట్టుకొని అమ్రాము యోకెబేదులకు మోషేని ఇచ్చినవాడు దేవుడు. అలాగే నీ తల్లిదండ్రులకు నిన్ను అనుగ్రహించిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మీలో కొంతమంది తల్లిదండ్రులు చెప్తుండొచ్చు, అసలు నిన్ను వద్దనుకున్నాము, అసలు కడుపులోనే స్మాష్ అయిపోవాలని నేను ఈ తిన్నాను అయినా నువ్వు సావలేదు, పుట్టావు నన్ను చంపుకు తినటానికి అని అనిపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వెవరు చంపటానికి? నీ బిడ్డ అయితే నువ్వు చంపేస్తావేంది? నేను ఆమె పట్ల ప్రణాళిక ఉంది, నాకు ఆయన పట్ల ప్రణాళిక ఉంది. నువ్వు చంపదామన్నా నేను చావనేను అన్నట్లుగా నిన్ను నన్ను బతికించి మన ఉనికికి కారణమైన వాడు మన ప్రభువే, మన దేవుడే. మోషేని పుట్టించాడా? 3 నెలల పాటు ఆ శిశువు జాడ తెలియకుండా ఆ చిన్నవాడిని ఎట్లా బ్రతికించారో ఆ తల్లిదండ్రి నాకు అంతు చిక్కదు. ఎన్ని నెలలు? 3 నెలలు 5 నెలల 5 నెలల 3 నెలల 3 నెలల 5 నెలల
ఏమో ఎన్ని నెలలో. తర్వాత నైల్ నదిలో పడేశారు. నీ జీవితంలో కూడా ఇలాంటి జోక్యాలు ఉంటాయి. దేవుని నీకు తెలియదు. నీ నీ జీవితం భూమి మీద ఆరంభమైన దగ్గర నుంచి ఈ ఘట్టం వరకు కూడా నీకు ఊహ తెలియనప్పుడే ఎన్నోసార్లు నిన్ను సేవ్ చేశాడు ఆయన. ఊహ తెలిసిన తర్వాత కూడా ఎన్నోసార్లు కాపాడాడు. లేకపోతే నువ్వు చావాల్సింది. ఎప్పుడో నీ చరిత్ర, నీ కథ ముగించబడాల్సింది, కానీ జరగల. ఇంకా భూమి మీద మనుగడ సాగిస్తానే ఉన్నావు. నీకు ఊహ తెలియనప్పుడు నిన్ను తరిమిన మరణాన్ని అడ్డుకున్నాడు. ఊహ తెలిసిన తర్వాత కూడా నిన్ను కాపాడుతానే ఉన్నాడు, మోషేని కాపాడుకున్నట్టు. ఒక జమ్ము పెట్టెలో ఒక చిన్న బాబు, వానికి తెలుసా నేను జమ్ము పెట్టెలో ఉన్నాను, నేను నైల్ నదిలో ఉన్నాను, మొసళ్లతో నిండినటువంటి నదిలో, మొసళ్ల మధ్యలో, మరణానికి అణువు దూరంలో నేను ఉన్నానని తెలుసా? ఆ అమాయకపు శిశువుని తల్లి జమ్ముపెట్టులో పెడుతుంటే తల్లితో ఆనందంగా చూస్తూ అందులో బాబు ఉన్నాడు. ఏం తెలుసు? కానీ అమ్మతో పాటు పైన అమ్మ కంటే శ్రేష్ఠుడు చూస్తూ ఉన్నాడు అతన్ని. పో వెళ్ళు, నువ్వు నిన్ను చేరాల్సిన దగ్గర నేను చేరుస్తాలే పో అని. ఏ ముసలి బారిన పడకుండా అలా నీట్గా తీసుకెళ్ళి, మళ్ళీ వాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతుల్లో పడితే మళ్ళీ పరిస్థితులు వేరు. ఐగుప్తీయులు దొరికితే వాళ్ళు తీసుకోరు, ఇశ్రాయేలీలకు దొరికితే వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే తీసుకున్న చంపేస్తారు కాబట్టి. ఎవరి దగ్గరికి పోతే శిశువు బ్రతుకుతాడో ఆ వ్యక్తి ఆ టయానికి స్నానానికి వచ్చేటట్టు, ఐగుప్తు రాజు ఫరో కుమార్తె స్నానానికి వచ్చేటట్టు ఆమెను ప్రేరేపించి ఆమెను తీసుకొచ్చి అక్కడ కొలంలో దించి నైల్ నదిలో ఆమె స్నానం చేసే స్పాట్లోకి ఆమెను రప్పించి ఈ జమ్ము పెట్టి నేరుగా ఆమె దగ్గరికి చేరేటట్టు చేశాడు. దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పము నీ మీద నా మీద ఉన్నప్పుడు మన ద్వారా దేవుడు జరిగించాలనుకున్న కార్యాన్ని జరగకుండా చేయడానికి మనుషులు సాతాను కలిసి కుట్రబన్ని ఎన్ని రకాల ఎత్తుగడలు వేసినా ఆయన నీకు నాకు తోడై ఉండి వాళ్ళ చేతుల్లో పడకుండా మనల్ని కాపాడుకుంటాడు. కన్ఫామ్ కాపాడుకుంటాడు. కాపాడుకున్నాడు కాబట్టే ఈరోజు ఇంతవరకు నువ్వు ఉన్నావు ఇలా. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? డౌట్ ఏమన్నా ఉందా? తర్వాత నీ ఊహ తెలిసిన తర్వాత ఎన్నో జబ్బుల బారిన పడ్డావు, బలహీనతలకు గురయ్యావు, ప్రమాదాలకు గురయ్యావు. కొంతమందికి కరెంటు షాట్, కొంతమందికి ఏమో జల ప్రమాదాలు, కొంతమందికి వాహన ప్రమాదాలు, కొంతమందికి సర్పగండాలు. ఇక మీ గండాల సంగతి చెబితే కొంతమందికి రోగగండాలు. ఓ అబ్బా ఎన్ని దాటుకుంటా ఈ రోజుకి దినగండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టు బతుకు ఈడుస్తా ఉన్నా. అన్నిట్లోంచి తప్పించుకుంటా వస్తానే ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ. కారణాన్ని బట్టి పుట్టించినవాడు ఆయనే, పుట్టిన నిన్ను కాపాడుకుంటున్నవాడు కూడా ఆయనే. అంతటితో అయిపోయిందా పని? కాపాడాడు. ఐగుప్తు రాజు ఫరో ఒళ్ళో చేర్చాడు తీసుకెళ్ళి. ఎవడైతే వాళ్ళ పిల్లల్ని చంపేయండి అన్నాడో వాడి ఒళ్ళోనే ఎగురుతున్నాడు ఇప్పుడు పోయి. ఐగుప్తులు పిల్లలు ఉంచండి రా, ఇశ్రాయేలీల పిల్లలు అందరినీ చంపేసేయండి అని ఎవడు ఆజ్ఞాపించాడో వాడి ఒళ్ళోనే పోయి ఆడుకుంటున్నాడు. మరి కుమార్తె బిడ్డ దేవునికి స్తోత్రం, పెరిగి పెద్దవాడయ్యాడు. 40 ఏళ్ల ప్రాయం వచ్చింది. మోషే విశ్వాస అవిశ్వాస, విశ్వాస అవిశ్వాస, పెద్దగా చెప్పాలి. విశ్వాసే కదా. మరి విశ్వాసం గలవాడైతే, విశ్వాస అయితే ఇంకా వాడుకోవచ్చు కదా, 80 ఏళ్ళు ఎందుకు, 40లోనే వాడుకోవచ్చు కదా. అంటే దేవుడు కంప్లీట్గా వాడుకోవటానికి తగినంత విశ్వాసం ఏర్పడాల అప్పటికి మోషేకి. తెలుసా, మోషేకి అప్పటికి 2 సంగతుల మీద విశ్వాసం ఉంది. ఒకటి దేవుని మీద విశ్వాసం ఉంది, 2
తన స్వయం మీద కూడా విశ్వాసం ఉంది. మళ్ళీ చెప్పేదా, మోషేకి దేవుని మీద విశ్వాసం ఉంది. విశ్వాసము గలవాడై రాజాగ్రహమునకు భయపడక విశ్వాసమును బట్టి ఐగుప్తును విడిచిపోయెను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము ఒకసారి తీయండి. తీసారా? 23వ వచనం చదువు. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సింధురుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టిరి. వాళ్ళు విశ్వాసాన్ని బట్టి. 27వ వచనం చదువు తల్లి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. దేవునికి మహిమ. చూడండి, కారణాన్ని బట్టి పుట్టించాడు, అడుగడుగునా కాపాడుకుంటూ వచ్చాడు. ఒక ఏజ్ వచ్చిన దాకా పెంచుకొచ్చాడు. వినాలి, బాగా వినాలి. అంతటితో ఆగకుండా సరుకు ఎంత మాత్రం రెడీ అయింది, ఏ టైపులో రెడీ అయింది అనేది కూడా గమనిస్తున్నాడు మోషే. నిన్ను నన్ను కూడా అంతే కనిపెడుతుంటాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ వేస్ట్ ఫెలోస్ ఎవరు లేరు కాబట్టి. స్తోత్రం, హల్లెలూయా. ఎంత మాత్రం తయారైంది. ఒక ఏజ్కి వచ్చినప్పుడు ఇశ్రాయేలీల మీద, హెబ్రీల మీద తన కలుగుతున్న ప్రేమను బట్టి దాదిని అడిగాడు. దాది, ఎందుకు వాళ్ళు అంత శ్రమ పడుతున్నారు? వాళ్ళు ఎవరు? వాళ్ళు హెబ్రీలు నాయన, ఇశ్రాయేలీలు. అవునా? వాళ్ళు ఎందుకు అట్లా బాధ పెడుతున్నారు? వాళ్ళు బానిసలయ్యా. నాకెందుకో వాళ్ళు అలా బాధపడుతుంటే చూస్తా ఉండబుద్ధి కావట్లేదు. అసలు ఎందుకు అట్లా అనిపిస్తుంది, నాకు తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే నువ్వు వాళ్ళోడివే కాబట్టి, నువ్వు అందులో వాడివి కాబట్టి. ఏంటి దాది నువ్వు చెప్పేది? నేను దాదిని కాదురా, మమ్మీని. దేవునికి స్తోత్రం. వాస్తవంగా నేను దాదిని కాదు, మమ్మీని. ఐగుప్తు రాజకుమార్తె ఫరో కుమార్తె నన్ను దాది అనుకుంది, పిచ్చిమోకుంది. కాదు, నేను మమ్మీని, ఆమె దాది. స్తోత్రం. దాది అనగా పెంచున్నది. చూసారు ఎవరికి దాదిని చేశాడు? ఆమెమనుకుంది ఈమెను దాది అనుకుంది. ఎవరిని? యోకేబేదుని. కానీ యోకేబేదు మమ్మీగానే ఉంది. ఫరో కుమార్తె మోషేకి దాది అయింది. అదేంటి, మా మమ్మీ ఫరో కుమార్తె కదా? ఎవరు చెప్పాడు బాబు? జరిగిన విషయం ఇది. అసలు మమ్మీ నేను, ఆమె నీకు దాది. ఒరే అదే కథ. అట్లయితే ఇప్పుడు నేనేం చేయాలి? నీ ఇష్టం. ఐగుప్తు సింహాసనం ఎక్కొచ్చు, లేదా దేవుని ప్రజలతో శ్రమ పడవచ్చు కుమారుడా, నీ ఇష్టం. ఫరో కూతురు యోకేబేదుకి మోషేని ఇచ్చినప్పుడు, విని నా కొరకు పెంచు అంది. శుభ్రంగా దేవుని కోసం పెంచిందా? దేవునికి స్తోత్రం. హెబ్రీ స్త్రీలు మంపోళ్ళుగా, చురుకైన వాళ్ళు. అది టోటల్గా మ్యాటర్ అర్థమైంది. ఇక లైన్లోకి వెళ్ళాలనుకున్నాడు. పరీక్షలు స్టార్ట్ అయ్యాయి. ఆ పరీక్షల్లో పాస్ అయ్యాడు. ఐగుప్తు రాజకుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనిన వాడై అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమపడుటయే మేలు అని నిర్ణయించుకొని లైన్లోకి వచ్చాడు. సింహాసనమా? ఐగుప్తు అప్పట్లో అగ్రరాజ్యం అదే. ఇప్పుడు అమెరికా ఎలా అగ్రరాజ్యం అంటున్నామో, అప్పుడు ఐగుప్తు రాజ్యం అగ్రరాజ్యం. అగ్రరాజ్యానికి సింహాసనం ఎక్కే స్థాయి అంటే చూడు మరిగా. అది కావాలా లేకపోతే ఇది కావాలంటే, నాకు ఆ సింహాసనం వద్దు, సర్వజనావళిని విమోచించడానికి భూమి మీదికి వచ్చేటువంటి ఆ దైవ కుమారుడైన క్రీస్తు 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 విషయమైన నిందే కావాలి. బాగుంది. పరీక్షలో పాస్ అయ్యాడు. సింహాసనం వద్దన్నాడు. దేవుని ప్రజలతో శ్రమానుభవమే కావాలనుకున్నాడు. అయితే అంతటితో అయిపోలా. ఆ పరీక్షలో పాస్ అయ్యాడు. కానీ విశ్వాస విషయంలో మాత్రం రెండిటి మీద అనుకున్నాడు. ఐగుప్తీయుల సకల విద్యలయందు ప్రావీణ్యత పొందాడని అపోస్తల కార్యము 7వ అధ్యాయంలో
స్టెఫను ప్రసంగంలో మనకి దొరుకుతుంది. ఒకసారి అది కూడా మీరు చూడవచ్చు. గతంలో చెప్పాను. 7వ అధ్యాయం 22వ వచనం. 7:22లో మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి, ఐగుప్తీయుల కొన్ని విద్యలు అనలేదు, సకల విద్యలను అన్నాడు. ఇక ఐగుప్తు దేశంలో ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో ఆ యావత్తు విద్యలలో అందులో మాంత్రిక విద్య కూడా ఒకటని మర్చిపోవద్దు. ఐగుప్తీయుల సకల విద్యలలో అంటే ఐగుప్తీయుల విద్యలలో మాంత్రిక విద్య కూడా ఒకటి. అందుకే మోషే ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు వాళ్ళ ముందు చేతి కర్రను విసిరితే అది పాము అయినప్పుడు అక్కడ మంత్రగాళ్ళు నవ్వుకున్నారు. ఎందుకంటే ఇవన్నీ మా దగ్గర నేర్చుకొని పోయి మోషే మా మీదనే ఉపయోగిస్తున్నావా అన్నట్టు. అందుకే వాళ్ళు తేలిగ్గా చూశారు. మోషే చేసినవన్నీ వాళ్ళు కూడా చేయటానికి పూనుకున్నారు. ఎందుకు అలా పూనుకున్నారు అంటే వాళ్ళకి స్టార్టింగ్లో అర్థం కాల మోషే దైవశక్తి చేత నడిపించబడుతున్నాడని. ఎక్కడ అర్థమైంది? ఎక్కడ అర్థమైందో చూడండి. నిర్గమాకాండంలో మోషే ఐగుప్తు ధూళిని కొట్టినప్పుడు అది పేలయింది. అప్పుడే వీళ్ళకి పేలిపోయింది. చూడండి, అప్పటిదాకా ఆయన చేసిన పనులను వీళ్ళు కూడా చేశారు. మా ముందు ఆపు నువ్వు నాటకాలు అన్నట్టుగా మోషే చేసిన పనులన్నీ వీళ్ళు కూడా చేసి నవ్వుకున్నారు. ఆ చివరికి ఆ ఘట్టంలో మాత్రం ఇక చెప్పేశారు అన్నమాట. 8వ అధ్యాయం 17వ వచనం. అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశం అంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయెను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు అప్పుడు అన్నారన్నమాట, ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. చూసావా, అప్పటిదాకా ఏ శక్తి అనుకున్నారు? తాము ఏ శక్తి చేత ఈ మాంత్రిక విద్యలు జరిగిస్తున్నారో, ఈ విన్యాసాలు చేస్తున్నారో, ఏ శక్తి వాళ్ళ మీద పనిచేస్తుంది? దయ్యపు శక్తి. ఏ శక్తి? రైట్. మోషే కూడా ఆ శక్తితోనే వాళ్ళ దగ్గరికి వచ్చాడని వాళ్ళు అనుకున్నారు. మా శిష్యుడు మా మీదకి వచ్చి సవాల్ విసురుతున్నాడు అనుకుని ఉండొచ్చు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ మాయ కదా. ఐగుప్తు చరిత్ర దయచేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సెర్చ్ చేయండి, చదవండి. సూపర్ ఉంటుంది, భలే మ్యాటర్ ఉంటుంది అందులో. అచ్చంగా దాని మీద మాట్లాడడానికి ఒక సమయం అంతా పట్టిద్ది. అంత మ్యాటర్ ఉంటుంది ఐగుప్తు విషయంలో. పిరమిడ్స్ విషయం కావచ్చు, అసలు ఐగుప్తు అగ్రరాజ్యం అప్పట్లో ఎందుకు అయింది అన్న విషయం కావచ్చు, అక్కడ మిగిలిన దేశాల్లో కన్నా అక్కడ మాంత్రిక విద్యల ప్రస్తావన ఎందుకు అంత ప్రత్యేకంగా చెప్పబడింది అని కావచ్చు. వాళ్ళు అప్పుడు సిద్ధపరిచినటువంటి డెడ్ బాడీస్ ఇప్పటి వరకు కూడా దాదాపు 5,000 సంవత్సరాలకు లేదా 4,000 సంవత్సరాలు అనుకోండి, అసలు ఏం పూశారు, చెదరకుండా ఎలా ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి వస్తువులు వాళ్ళకి ఎలా తెలుసు? సుమారుగా 5 టన్నుల రాయి 175 అడుగుల ఎత్తు నుంచి దాదాపు 450 అడుగుల ఎత్తు వరకు ఎలా ప్రయాణం చేసింది? పిరమిడ్స్ కోసం వాళ్ళు వాడినటువంటి రాళ్ళు. చాలా ప్రశ్నలు ఉన్నాయి. వాళ్ళ గోడల మీద ఫ్లయింగ్ సాసర్స్ బొమ్మలు ఉన్నాయి. గ్రహాంతర జీవులు ఏలియన్స్ వేసుకొని వచ్చేటువంటి వాహనాల బొమ్మలు ఉన్నాయి. ఎందుకున్నాయి? అచ్చంగా దాని మీద స్టడీ చేస్తే, ధ్యానం చేస్తే బోల్డ్ అంత మ్యాటర్ ఉంటుంది అన్నమాట. భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనకు అట్లాంటి అంటే భలే ఇంట్రెస్ట్ కదా ఉంటుంది మ్యాటర్ అందులో. అదిగో చూడండి, వాహనాల ఆకారాలు ఉన్నాయి చూడండి. విమానం టైపు, స్టార్టింగ్లో జెట్ విమానం టైప్ ఉంది చూడండి, యుద్ధ విమానాల్లో వాడతారు చూడు. అట్లా దానిపైన దాని ముందు రౌండ్గా ఫ్లయింగ్ సాసర్ షేప్ కనపడుతుంది, దాని కింద ఒక టైపు అట్లా. ఇప్పుడు ఇవి 5,000 సంవత్సరాల క్రితం నాటి బొమ్మలు. అసలు అప్పుడు ఈ ఆకారాలు ఎలా వాళ్ళు ఊహించి రాశారా, ఊహించి చెక్కారా, లేకపోతే చూసి చెక్కారా?
సరే, ఇప్పుడు దానిలో పోతే మళ్ళీ మనం ఇప్పట్లో బయటికి రాలేము కాబట్టి మ్యాటర్లోకి వస్తాను నేను. దేవునికి స్తోత్రం. ఐగుప్తీల సకల విద్యల యందు ప్రావీణ్యత గలవాడై మాటల యందు నేర్పరి అయి ఉన్నాడు అన్నాడు. కానీ దేవుడు మోషేని దర్శించేటప్పుడు నోటి మాంద్యం గలవాడిని అని చెప్పుకున్నాడు మోషే. అంత మాటలు నేర్పి ఏమైపోయింది? 40లో ఉన్న స్పీడ్ 80లో లేదు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టిగా. మా దగ్గరికి వచ్చి మా మీదే ప్రయోగం చేస్తున్నాడు హీరో అనుకొని ఆయనతో ఢీ కొట్టారు. ఆయన చేసిన పనులన్నీ కొన్ని చేశారు. వాళ్ళు కూడా కర్రలో కిందేశారు, అవి కూడా పాములు అయినాయి. వాళ్ళు ఐగుప్తు నీళ్ళನ್ನು కొట్టారు, అవి నెయ్యి రక్తమైంది. అంతా నడిచింది మంచిగా. పేలు దగ్గరికి వచ్చేటప్పటికి ఫెయిల్ అయిపోయారన్నమాట. అప్పుడు అన్నారు ఫరోతో, అబ్బాయే ఇప్పటిదాకా ఏదో మా శక్తులు అనుకున్నాము, దైవ శక్తుల ప్రభావమే అనుకున్నాం, కానీ కాదు, ఇది దైవశక్తి. కింద పుట్నోట్లో ఇది దయ్యపు వేలు కాదు, దేవుని వ్రేలు. ఇందులో దేవుని జోక్యం ఉంది, ఇందులో దేవుని జోక్యం ఉందన్నారు. మనం వాడుకగా వాడతాం. వాళ్ళ వ్యవహారంలో వేలు పెడతావు ఎందుకు నువ్వు? సో ఇందులో పనిచేస్తున్నది దేవుని వ్రేలు. ఈ మోషే చేసినటువంటి కార్యాలలో ఎంటర్ అయింది దేవుడు. దేవుడు 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 ఫరో నీకు మూడిందిరా, తొందరగా జాగ్రత్త పడు. మోషేకి తోడైంది దేవుడే అని తేల్చేశారు. సరే, మ్యాటర్కి వద్దాం. ఐగుప్తీల సకల విద్యలు అన్నాడు కనుక, సకల అన్నదానిలో అన్ని విద్యలు అంటే ఇక ఇది ఉంది అది లేదు అనడానికి లేకుండా అన్నీ నేర్చుకున్నాడు ఆయన. 40 ఏళ్ల వయసు, ఉడుకు రక్తం, విశ్వాసము కలిగిన వాడా లేనివాడా? ఇందాక చదివారు హెబ్రీ పత్రికలో, విశ్వాసము గలవాడై రాజాగ్రహమునకు భయపడక. టోటల్గా ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ని మీకు హైలైట్ చేసి చూపించాలనే ఈ మ్యాటర్ మొత్తం ఎత్తుకున్నా. ఇదే మేజర్ పాయింట్ ఈ మొదటి కూటపు ఆరాధనలో. విశ్వాసం గలవాడా లేదా? అందరూ నోరు తెరిచి చెప్పండి. హెబ్రీ పత్రిక 11లో చెప్పబడిన ప్రకారం విశ్వాసం గలవాడే. అయితే విశ్వాసం అచ్చంగా దేవుని మీద మాత్రమే ఉందా, తన స్వశక్తి మీద కూడా ఉందా అంటే తన స్వశక్తి మీద కూడా ఉంది. అంటే తన దగ్గర ఉన్న విశ్వాసము పరిపూర్ణమైన విశ్వాసము కాదు, అపరిపూర్ణ విశ్వాసం లెక్కలోకి వచ్చింది. అది అర్థమైందా? ఎందుకంటే దేవుడి కార్యం దేవుడు ఉన్నాడు, దేవుని చేత నెరవేర్చాలి, అందుకే నా లైఫ్ని డ్రైవ్ చేశాడు. టోటల్గా మ్యాటర్ అర్థమైంది. సో ఇప్పుడు నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నా. నా పితరుల దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడే నా దేవుడు. నేను ఆ ప్రజల్ని బయటికి తీసుకొని రావడానికి ఇప్పుడు నేను లైన్లోకి దిగుతాను, వీళ్ళందరికీ నేనే రక్షకుణ్ణి. టోటల్ మ్యాటర్ బాగుంది. కానీ ఆ కార్యమంతా నెరవేర్చడానికి కావలసిన విశ్వాసము ఆశించిన స్థాయిలో అతనికి లేదు. కొన్ని విషయాల్లో తనకు విశ్వాసం ఉంది, కానీ కొన్ని విషయాల్లో తన బలం మీద తనకి విశ్వాసం ఉంది. మనందరి జీవితాల్లో కూడా ఈ మోషే అనుభవమే పనిచేస్తుంది. మనందరి జీవితంలో కూడా మోషే అనుభవమే పనిచేస్తుంది. మనలో చాలా వరకు పూర్తిగా దేవుని మీద ఆధారపడి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని మీద ప్రతి విషయాన్ని ఆనుకునే అనుభవాలు కలిగిన వారు బహు తక్కువ మంది ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా సగం దేవుని మీద, సగం తనకున్న అవకాశాల మీద అనుకునే వాళ్ళు ఎక్కువ. ఎంతమంది ఒప్పుకుంటారు? సగం దేవుని మీద, సగం తన సామర్థ్యం మీద, సగం దేవుని జ్ఞానం మీద, సగం తన జ్ఞానం మీద డిపెండ్ అయ్యేవాళ్ళు చాలా చాలా ఎక్కువ. మళ్ళా అవిశ్వాసులు కాదు సుమా, బిలీవర్సే, విశ్వాసులే. దీనికి నిరూపణగా మోషే వాళ్ళందరినీ రక్షించడానికి ఏం చేయడానికి పూనుకున్నాడు? దైవశక్తిని వాళ్ళ మీద ఉపయోగించడానికి పూనుకున్నాడా? హస్తబలాన్ని ఉపయోగించడానికి పూనుకున్నాడా? అది తనకున్న విద్యలు ఉన్నాయి, అంతేకాదు మంచి శక్తి, దేహదారుఢ్యం, శరీర బలం కూడా ఉంది.
అందుకే హెబ్రీయుణ్ణి, ఒక ఇశ్రాయేలీయుణ్ణి ఒక ఐగుప్తీయుడు శ్రమ పెడుతుంటే ఎగ్దం చంపేశాడు వాడిని. ఒక హత్య చేసి పడేశాడండి. ఆ హత్యా నేరమే అతడు పారిపోవడానికి కారణమైంది. అంటే సగం విశ్వాసంతో, అపరిపూర్ణ విశ్వాసంతో ఒక వ్యక్తిలో దేవుడు చేయాలనుకున్న కార్యం, ఒక వ్యక్తి ద్వారా దేవుడు చేయాలనుకున్న కార్యం జరగదు. ఇది కీలకమైన విషయం, గుర్తుపెట్టుకోవాలి. సగం సగం చదువు పనికిరానట్టు సగం సగం విశ్వాసం వర్కౌట్ కాదు. అందుకే ఇందాక మనోళ్ళు పాట పాడతా సాతానును జయించుటకు ఏమిచ్చాడన్నారు. ఒక్కసారి పాట పాడతారా? సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాను జయించుటకు విశ్వాసము నీచితివి, సాతాను జయించుటకు విశ్వాసము నీచితివి. దేవునికి మహిమ. సాతాను జయించడానికి ఏం కావాలి? అది సజీవయాగముగా సంపూర్ణ సిద్ధి నొందా పరిశుద్ధాత్మ అందుకు అనుగ్రహించబడి. పెద్దోళ్ళ పాటలు కొంచెం పట్టుకోవాలండి, పాటలు పట్టుకోవాలి. అవన్నీ ఏందో పాటలా పాడటం కాదు, అందులో ఉన్న మాటల మీద దృష్టి పెట్టాలి. అప్పుడు మనకు బోల్డంత మెసేజ్ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతానును జయించడానికి ఏం కావాలి? అంతే. ఈ విశ్వాసం ఏ పరిధిలో ఉండాలి, ఎక్కడెక్కడ దీన్ని అప్లై చేయాలి అనేది కూడా భక్తునికి తెలిసి ఉండాలి. అప్పుడే శత్రువును జయించగలుగుతాడు. అదేంది బ్రదరు? ప్రకటన గ్రంథంలో ఏముంది? దేవుని వాక్యమును, యేసు రక్తము కదా సాతాను జయించడానికి మనకు ఆధారం. చూడండి ఒకసారి, వారు దేని చేత జయించారు? ప్రకటన గ్రంథంలో వారు దేని చేత జయించారు? పన్నెండవ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ జయ జీవితాన్ని కావాల్సిన 2 సంగతులు చెప్పాడు. ఒకటి, గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. ఒక మాట, గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించాలన్నా, ఆయనను గూర్చి సాక్ష్యం ఇవ్వాలన్నా ఏం కావాలి? గొర్రెపిల్ల రక్తం ఉంది. ఆ రక్తమునందు నువ్వు విశ్వాసం ఉంచితేనే కదా నీలో కార్యసిద్ధి కలిగేది. గొర్రెపిల్లను గూర్చిన వార్త ఉంది, వర్తమానం ఉంది. గొర్రెపిల్ల మనకై చేసిన బలియాగం ఉంది. మార్టిన్ లూథరన్ గారి గురించి ఒక మ్యాటర్ రాస్తుంది. ఒక సందర్భంలో సైతాను డైరెక్ట్గానే వచ్చి లూథరన్ గారితో మాట్లాడారంట. సైతాను గారు, పెద్ద ఏదో కార్యాలకు పూనుకొని ఏదో చేస్తూ ఉన్నావు, నువ్వే పాపం లేని పరిశుద్ధుడిలాగా అని ఆయన జీవితంలో జరిగిన వైఫల్యాల గురించి, పొరపాట్ల గురించి, పాపాల గురించి
ఎత్తి వాడు మాట్లాడుతూ ఉన్నాడంట ఆయన కృంగదీయటానికి. నువ్వు అంత పాపివి, ఇంత పాపివి, నువ్వు అంత తేడా, నువ్వు ఇంత తేడా, నువ్వు అలా, నువ్వు ఇలా, నీకేం అర్హత ఉంది, నీకేం యోగ్యత ఉంది అని ఆయనను పొడవటం మొదలుపెట్టాడు. నేను ఎన్ని పాపాలు చేశాను తీసుకురా. వాడు చూపించాడంట. ఈయన ఇంకా ఉన్నాయంట, ఇంకా ఉన్నాయి, అవి కూడా తీసుకుని మొత్తం ఆయన పాపాల చిట్టా మొత్తం తీసుకొచ్చి విప్పి మాట్లాడుతూ ఉన్నాడు. తన టేబుల్ మీద రెడ్ ఇంక్ ఉంది కదా, రెడ్ ఇంక్ ఉంటుంది కదా టేబుల్ మీద, ఇంకు పెన్నులు కదా, అవి కూడా ఈ ఈకలతో రాసే కూడా ఉన్నాయి కదా అప్పట్లో. ఇంకు దానిలో ఒక పెద్ద ఈక ఉంటుంది. అవును, ఎప్పుడైనా రాశారా మీరు? కనీసం చూసారా? ఇప్పుడు లేవులే. నువ్వు చూసావు మానసా? ఫోటోలో చూసాం కదా. అందరూ అంతేలే. దేవునికి స్తోత్రం. ఆ రెడ్ ఇంక్ తీసుకొని ఈయన ఇంకేమన్నా, అయ్యే నీ పాపాలు నువ్వు చాలా చేసావు, నువ్వు అట్లా ఇట్లా అంటే ఆ ఇంకు తీసుకొని వాటి మీద కొట్టి, నా ప్రతి ఒక్క పాపము కల్వరి శిలువలో యేసు కార్చిన రక్తము చేత కొట్టివేయబడింది. నా ప్రతి పాపము నా ప్రభువు చిందిన రక్తము చేత విమోచింపబడింది. పరిశుద్ధపరచబడ్డాను, విమోచింపబడ్డాను, పాపములు కొట్టివేయబడ్డాయి. వాటికి ఇక నా మీద అధికారం లేదు. నువ్వెవడిరో చెప్పడానికి? కొట్టేసినోడు నా ప్రభు, తన రక్తము చేత తుడిచిపెట్టినవాడు నా ప్రభు. తూకోన్రే ఇంకా లేడంటవాడు అక్కడ. శిక్ష వేసేవాడు ఆయన, క్షమించి వదిలేసేవాడు ఆయన. శిక్ష వేసేవాడు ఆయన, ఆయన రక్తంతో కడిగేసేవాడు ఆయన. ముందే చెప్పేశాడు, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసం ఉంది. విశ్వాసం ఏ సందర్భంలో అపవాది దగ్గర ఎలా దాన్ని అప్లై చేయాలో గ్రహించాలి. దాన్ని నువ్వు గట్టిగా చేపట్టితివేని వాడు ఏ పక్క నుంచి వచ్చినా నువ్వు వాడిని తన్నగలుగుతావు. నీ అపరాధాలు తీసుకొని వచ్చాడు అనుకో, యేసు రక్తాన్ని తీసుకొని ఎదురుకోవాలి వాడికి నువ్వు. అర్థమైందా? యేసు రక్తాన్ని తీసుకొని పోవాలి. నీ పరిస్థితులను బట్టి వాడు నిన్ను కృంగదీశాడు అనుకో, నీ మీద అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు. విశ్వాసాన్ని డాలుగా పెట్టాలి. నేను అనుభవించుచున్న వాటన్నిటిని నాకు ఆశీర్వాదంగా ఆయన మార్చగలడు. నాకు ఆ విశ్వాసం ఉంది. దేవుడు ఉన్నాడా? ఉంటే నీ గతి ఎందుకు ఇలా ఉంది? వాడు డైరెక్ట్గా రాడు, పక్కన వాళ్ళలోంచి వచ్చి మాట్లాడుతుంటాడు. వాళ్ళలోంచి ఏళ్లలోంచి వచ్చి, మరి దేవుడు 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 అని తెగబోతుంటావు. ఏం మారింది నీ పరిస్థితి? నీ బతుకు ఏం మారింది? అంతే ఉందిగా, ఏందోలే. పాపం వాళ్ళకి తెలీదు వాడంటరే పని చేస్తున్నాడని. అది వాడి స్వరం. అది ఎవరి స్వరం?
వాడి స్వరం. దాన్ని గుర్తుపట్టాలా. అప్పుడు వెంటనే నువ్వు చెప్పాలా. ఏం చెబుతావు? నిజంగా నేను కూడా అదే అనుకుంటున్నాను అని మనసులో అనుకోవటం కాదు. నా పరిస్థితి ఏం మారేదేంది నీ బొంద? నిత్య జీవం నాకు లభించింది, నిత్య బహుమానం నాకుంది, పరలోక పౌరత్వం నాకు లభించింది, భూమి మీద నాకు అనుమతించబడేవన్నీ అనుభవాల కోసం అనుమతిస్తున్నాడు. వీటన్నిటికీ ఒక ముగింపు ఉంది. తప్పకుండా ఇప్పుడు ఒకవేళ నేను శ్రమానుభవంలో ఉన్నా, తర్వాత తప్పకుండా నన్ను సుఖానుభవంలోకి, సంతోషానుభవంలోకి నా దేవుడు తీసుకొని వస్తాడు. నాకు విశ్వాసం ఉంది అనాలి. ఏమనాలి? ఏ విశ్వాసం ఉంది? నా గతి మారునన్న విశ్వాసం నాకుంది. నా దేవుడు దాన్ని మార్చునన్న విశ్వాసం నాకుంది. నా పరిస్థితులు మారునన్న విశ్వాసం నాకుంది. నా బంధకాలు తెగిపోవునన్న విశ్వాసం నాకుంది. నా సంఖ్యలు విడిపోవునన్న విశ్వాసం నాకుంది.